వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కర్ణాటకలో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. సో 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన అయిపోవడంతో మరి ఇప్పటివరకు సిద్ధరామయ్య సీఎంగా ఉన్నారు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే డికే శివకుమార్కి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో ఆల్రెడీ సిద్ధరామయ్య వర్గం అంతా ఢిల్లీలోనే ఉంది అండ్ డికే శివకుమార్ వర్గం అంతా ఢిల్లీలో ఉంది. సో 2.5 సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చారు. మిగతా 2.5 సంవత్సరాలు మాకు అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలుపులో డికే శివకుమార్దే ముఖ్య పాత్ర. అందులో టీపీసీసీ అధ్యక్షుడిగా కూడా డికే శివకుమారే ఉండే. సో సీనియారిటీ ప్రకారం వారికి ఇచ్చారు. ఈ 2.5 సంవత్సరాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి కూడా ఢిల్లీలో పంచాయతీ పెడుతున్నటువంటి వార్తలు వస్తున్నాయి. అండ్ ఇదే అదనుగా భారతీయ జనతా పార్టీ కూడా కర్ణాటకలో ఒక్కసారిగా అలర్ట్ కావడం అనేది జరిగింది. ఏ క్షణానైనా ఏమన్నా జరగచ్చు అనుకుని బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారు. సో మరి ఇక్కడ సిద్ధరామయ్య వర్గం బలంగా ఇదే చివరిసారిగా నేను ఎన్నికల్లో పోటీ చేశాను, చివరిసారిగా నాకు సీఎం అవకాశం ఇవ్వండి అని చెప్పేసి సిద్ధరామయ్య గతంలో చెప్పారు. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నారు. మరొక 2.5 సంవత్సరాలు నేను పరిపాలిస్తే నాకు జీవితానికి చాలన్నట్టు కూడా సిద్ధరామయ్య అనుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ గెలుపులో నా కృషి అంతా ఉంది కాబట్టి సరే వచ్చే 5 సంవత్సరాలు మనదా కాదా అనేది పక్కన పెడదాం. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేది మనకు చెప్పి రావు. అందులో కర్ణాటకలో ఏంటంటే 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితీ కూడా ఉంది కాబట్టి అండ్ ఉన్నప్పుడే మనం దీపం చక్కదిక్కోవాలంటారు కదా, ఆ విధంగా ఈ 2.5 సంవత్సరాలు నాకు అవకాశం ఇవ్వండి, మళ్ళీ డెఫినెట్గా మరో 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే బాధ్యతలు నేను బాధ్యతగా ఉంటానని చెప్పేసి కూడా డికే శివకుమార్ వర్గం చెప్తున్నటువంటి మాట. అండ్ మరొక వాదన ఏం వినిపిస్తుందంటే డికే శివకుమార్కి ఏఐసిసిలో కీలక బాధ్యతలు అప్పగించి సిద్ధరామయ్యకి అవకాశం లేకపోతే ఖర్గేకి అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా మరొక వాదన వినిపిస్తుంది. ప్రస్తుతం కర్ణాటక జగడం అంతా ఢిల్లీలో ఏఐసిసి ఆఫీస్లో జరుగుతుంది. మరి ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరొక 2.5 సంవత్సరాలు కూడా సిద్ధరామయ్యకి అవకాశం ఇస్తారా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సీఎంలు చేంజింగ్ అనేది చాలా కామన్. వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి సీఎంల మార్పులు చేర్పులు అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటుంది. గతంలో కూడా 2.5 సంవత్సరాల ఆనవాయితీ కూడా వాళ్ళకు ఉంది కాబట్టి మరి 2.5 సంవత్సరాలు డికే శివకుమార్ డెఫినెట్గా మాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి వారు అక్కడ ఢిల్లీలో పట్టుబట్టి అంటే భీష్ములాగా పట్టుబట్టి కూర్చున్నారు. మరి సిద్ధరామయ్య కూడా ఎక్కడ కూడా అవకాశం ఇవ్వట్లేదు. సో మొత్తానికి ఇప్పుడు కర్ణాటకలో 2 కాంగ్రెస్ వర్గాలుగా ఏర్పడ్డాయి. సిద్ధరామయ్య వర్గం ఒకటి, డికే శివకుమార్ వర్గం ఒకటి. మరి ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.